చూసే వాళ్ళకి లక్షణంగా బాబు ఇక్కడ ఏం జరిగినా సరే మీరు నోరు తెరవకూడదు, ఏమైనా ఈయనే మాట్లాడతారు. అలాగని మీ నాన్నగారు చెప్పమన్నారు. వీళ్ళ నాన్న చెప్పారంటున్నారు కదా, ఇక ఈ నోరే తెరవరు. త్వరగా కానివ్వండి అమ్మా. రండి రండి రండి. ఏమిటి మాటి మాటికి ఈయనే వస్తున్నారు? మీ అమ్మాయి రాలేదా? ఇప్పుడు వచ్చేస్తుంది. రామా. వీళ్ళలో అమ్మాయి ఎవరు? ఇద్దరు అమ్మాయిలే. పెళ్లి కూతురు ఎవరయ్యా? ఏది మీరే కనిపెట్టి చెప్పండి చూద్దాం. పెళ్లి చూపులకు వచ్చావా, క్విజ్ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి వచ్చావా? పెళ్లి కూతురు ఎవరో చెప్పండి. ఎంతో అనుకోగా కాఫీ ఇక్కడ పెట్టి వెళ్ళి నించున్న అమ్మాయే పెళ్లి కూతురు. ఆ పక్కనే ధ్వజస్తంభంలో నిటారుగా నించున్న అమ్మాయే పెళ్లి కూతురు చెల్లెలు. బాబు, మా అమ్మాయి తనకు రాబోయే భర్త ఎలా ఉండాలి అనేది కొన్ని అభిప్రాయాలు పెట్టుకుని. చూడండి, ఏ అమ్మాయినా తన కాబోయే భర్త పిరికి వాళ్ళ ఉండకూడదు, వీరుడుగా ఉండాలి అనుకుంటుంది. ఆ విషయంలో మా జయసింహ వీరాధి వీరుడు, సూరాధి సూర్యుడు. చేతిలో కర్ర తీసుకున్నాడు అంటే ఎవడైనా మట్టి కరవాల్సిందే. నోరు ముయ్యరా, నేను చెప్తాను. ఎవరైనా సరే కర్రలు తీసుకుని కొట్లాటకు సిద్ధపడితే వాళ్ళ మధ్యలో దూరి మంచి మాటలతో సర్ది చెబుతాడు అంటున్నాడు. అది కాదు శాస్త్రి గారు, ఊళ్ళో ఏమైనా గొడవలు జరుగుతుంటే జయసింహ ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. అందరిని ఇచ్చాడు కూడా. అది తెలిసిందే. పో. అదేమిటంటే కొట్లాడుకుంటున్న గుంపులో దూరి మాటలతో గారడీ చేసి బాంచి తీర్పు చెబుతాడు అంటున్నాడు. ఏమిటి అన్ని మీరే మాట్లాడుతున్నారు? పెళ్లి కొడుక్కి మాట్లాడావా? నిండు కుండ తొనకదు అంటారు. ఖాళీ కుండ కూడా తొనకదు కదా. ఈయన మాట్లాడకపోతే ఏమిటమ్మా? నువ్వేదో అడగాలి అన్నావే, అదేమిటో అడుగు. భార్యాభర్తలంటే ఎలా ఉండాలి? భార్య పూలతోటలా ఉండాలి, భర్త కంచెలా ఉండాలి. అప్పుడే సంతోషం అనే గాలి వీస్తుంది. బాబు, మీకు మా అమ్మాయి నచ్చిందా? మా నాన్నకి నచ్చితే నాకు నచ్చినట్టే. నేను ఇక్కడికి వచ్చింది నేను అమ్మాయిని చూడడానికి కాదు, అమ్మాయి నన్ను చూడటం కోసం. మీ అమ్మాయికి నేను నచ్చానో లేదో అడిగి చెప్పండి. అయ్యగారు రండి రండి. తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చోమ్మా. జయసింహ పెళ్లి పెట్టినందుకు రానున్నాడు. అలాగా? జయసింహ, జయసింహ, ఏంటి పెళ్లి పెట్టి మీద కూర్చోనన్నమాట? అన్నయ్యలు రాకుండా ఎలా నన్ను పెళ్లి చేసుకోవడం? వాళ్ళని రాని. బావా, ఏమిటిది? తాళి కట్టబోయేది మీరా లేక మీ అన్నయ్యలా? నీకేం తెలుసు? పెళ్లి అనేది మళ్ళీ మళ్ళీ జరుగుతుందా? వాళ్ళు రాకుండా నేను తాళి కట్టను. అయ్యా, ఏమిటి కష్టన్నాను? రే, చెప్పేది విను. ముహూర్తం దాటక ముందు వెళ్ళి పేట మీద కూర్చో. నన్ను క్షమించండి నాన్న, అన్నయ్యలు ఎప్పుడు వస్తారో అప్పుడే నాకు ముహూర్తం టైం. బాబు, మన ఊరు ఎద్దుల బండినైతే నమ్మచ్చు, విమానాన్ని నమ్మగలవా? వారం నుంచి బయలుదేరిన వాళ్ళు ఏ నిమిషానైనా వచ్చి చేరొచ్చు. ఈలోగా మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అది మాత్రమే కాదు, చుట్టాలు పక్కాలు భోజనం కోసం కాచుకుని ఉన్నారు, ముహూర్తం కోసం కాచుకుని ఉన్నారు. ఇలా చూడండి, మా అన్నయ్యలు వచ్చేంత వరకు ఉండే వాళ్ళని ఉండనే బట్టి, వెళ్లే వాళ్ళ గురించి నేను పట్టించుకోను. జయసింహం, నా మాట విను బాబు. ముహూర్తం దాటక ముందు వెళ్ళి అమ్మాయి వెళ్ళదు. లేదు నా వాళ్ళని రానివ్వు, తర్వాత చూసుకుందాం. వాళ్ళు రావటం లేదురా, వాళ్ళు రావటం లేదు బాబు. ఈ విషయం నీకు చెప్తే నీ మనసు బాధపడుతుందని నీకు చెప్పకుండా దాచిపెట్టాను. ఇదిగో, పెళ్లికి రావటం కుదరదని వాళ్ళు అమెరికా నుంచి పంపించిన దానికి. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారట, రాలేరట. లీవ్ దొరికినప్పుడే వస్తామని రాశారు. నువ్వేమిట్రా అంటే, జయసింహ 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 నా మాట వినరా? జయసింహ, ఆపండి ఆపండి ఆపండి, మీ వాయిద్యాలన్నీ కట్టకట్టి పొయ్యిలో పడేయండి. జయసింహ పెళ్లి చేసుకోనని మధ్యలో వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో అని మేమంతా అల్లాడిపోతున్నాం. తప్పుగా అనుకోకండి, వాడికి అన్నయ్యల మీద ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. అయ్యా, మా పరిస్థితి కూడా కాస్త ఆలోచించండి. జయసింహ వచ్చేశాడు. మీరేం బాధపడకండి. అయ్యా, అటు చూడండి, జయసింహ.
మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా. అయ్యో అక్క, బావలాగే పాలు వేడిగా ఉన్నాయి, కాస్త చిరాచివ్వు. ఏమిటి చేతులు? పాలు మీకోసం. సరే ఇవ్వు. వేడిగా ఉన్నాయి. పర్వాలేదు ఇవ్వు. అయ్యో అబ్బా, ఏమండి? ఏమిటండి? పెళ్ళానికి కూడా కొంచెం మిగల్చాలని అంటారు. ఓహో. ఏ, నీకేదంటే బాగా ఇష్టం? నిన్నటి వరకు ఒంటరితనం, ఇప్పుడు ఇప్పుడేమో సరే గాని మీ ఇష్టాలు ఏమిటో చెప్పండి. రాగి సంగటి, కోడి పులుసు. అయితే మీకు నచ్చనివి ఏమిటి? నచ్చనివి ఏమిటి అని. నాకు ఈ చీరే నచ్చలేదు. ఈ చీర మీకు ఎందుకని నచ్చలేదు? ఎందుకంటే నేను ఉండాల్సిన చోట అది ఉంది కదా, అందుకని. అదేమిటి? నమస్కారం. మా గురు లోపల ఉన్నారు. గురు గురు ఏంటండి చెప్పండి. ఏంటి గురు, ఏంటిదంతా? నాకే తెలియట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ. నేను ఇప్పుడేం చూశాను? గురు, నువ్వు ఏం చూసావో ఏం చూడలేదో మాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి బిడ్డ కింద నుంచి ఓ కవచాన్ని తీసుకెళ్ళడం మాత్రం నేను చూసాం. అది సరే, ఆ అమ్మాయి నా రూమ్ లోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీ భార్య బయటకు వెళ్ళగానే మరద లోపలికి వచ్చి ఉంటుంది. నా భార్య బయటకు ఎప్పుడు ఉంటుంది? మరదలు లోపలికి వచ్చినప్పుడు ఈ భార్య బయటకు వెళ్ళి కాఫీ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. బావా బావా బావా, ఈ కాఫీ తీసుకోండి. ఏంటి, నేను తీసుకొచ్చానని తెలియక నువ్వు తెచ్చావా? లేదక్క, నువ్వు చక్కెర ఎక్కువ వేసి ఉంటావు, అందుకే నేను తక్కువ వేసి తీసుకొచ్చాను. బావా, నా టేస్ట్ నీకు తెలుసుగా. కాఫీ. ఏయ్, బావ నా కాఫీ తాగేశాడు. థ్యాంక్ యూ బావా. మిగతాది నేను తాగేస్తాను. ఆయన ఇంగ్లీష్ కాఫీ నువ్వు తాగకూడదే. అయ్యో గురు, శివరాత్రి రోజున థియేటర్లో ఒకే టికెట్ పై 2 సినిమాలు చూసినట్టుగా ఒకే దెబ్బతో 2 పిట్టల్ని పడగొట్టావా? లేదు చలపతి, మేము నమ్మటం లేదు. 3 మాసాల తర్వాత ముందుగా మామిడికాయ ఎవరు కొరుకుతారో చూశాకే మేము నిన్ను నమ్ముతాం.